పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. నమీబియా పార్లమెంట్లో చేసిన ప్రసంగంతో కలిపితే దాదాపు 11 సంవత్సరాల్లో 17 దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల తరపున మొత్తం ప్రధానులందరూ కలిసి 17 పార్లమెంట్లలో ప్రసంగిస్తే ఒక్క మోదీ ఆ సంఖ్యను సమం చేశారు. దీనిపై బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. వేరే దేశాలకు వెళ్లడం తప్పిస్తే దేశంలోని సమస్యలను పట్టించుకునే తీరిక మోదీకి ఎక్కడుందని కాంగ్రెస్ ఎద్దేవా కూడా చేసింది. 5 దేశాల పర్యటన సందర్భంగా ఘనా, ట్రినిడాడ్, టొబాగో, నమీబియా పార్లమెంట్లలో మోదీ ప్రసంగించడంతో పాటు పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ పార్లమెంట్లలో 7 సార్లు ప్రసంగించారు. ఇందిరాగాంధీ 4 సార్లు, నెహ్రూ 3 సార్లు, రాజీవ్ గాంధీ 2 సార్లు, పివి నరసింహారావు 1 సారి ప్రసంగించారు. మోదీ అమెరికా పార్లమెంట్లో 2 సార్లు ప్రసంగించారు. విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించడం ద్వారా మోదీ నాయకత్వాన్ని ప్రపంచ స్థాయిలో గౌరవం దక్కుతోందని బీజేపీ ట్వీట్ చేస్తోంది. మోదీ నాయకత్వంలో దేశ ప్రయోజనాలు పదిలమనే నమ్మకం ప్రజలకు ఉందని పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది వివరించారు.